అందరూ కూడా భయం వణుకుతున్నారు. అలాంటి సందర్భంలో చూసినట్టయితే ప్రభు మూడో దిన తిరిగి లేచాడు. లేచిన సాయంత్రం దిన మీరిద్దరు కూడా ప్రయాణమై ఎంఐఎం ప్రాంతానికి వెళ్తున్నారు. సాయంత్రం వేళలో వెళ్తున్నారు. పొద్దునే ప్రభు వారు తెల్లవారు సమయంలో లేచాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మీరేమో సాయంత్రం సమయం వెళ్తున్నారు. వెళుతూ యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. వారు ఎవరి గురించి సంభాషిస్తున్నారు? యేసు గురించి సంభాషిస్తున్నారు. ఈ నజరేయుడైన యేసు చాలా మంచివాడు, అద్భుతాలు చేశాడు, ఎంత మంచి బోధ చేశాడు. ఆయనే మెస్సయ్య. ఆ మెస్సయ్యని ఏం చేశాడు? సెలవేయించున్నారు, సామాన్లు పెట్టున్నారు, తిరిగి లేచాడట అని చెప్పి ఒకటో సందర్భాలు మాట్లాడుకుంటూ వెళుతున్న సమయంలో జరిగిన అద్భుతం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. వారితో నడుస్తున్నాడు. వారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? వారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. వారు దేవుని విషయాలు మాట్లాడుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. అందుకని అప్పుడు దేవుడే దగ్గరికి వచ్చాడు. అందుకని మీ ఉదయకాల వేళలో మన దగ్గరికి దేవుడు రావాలంటే మనము దేవుని గురించి మాట్లాడుకోవాలంటే వాక్యము, దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి. దేవుని మాటల గురించి తెలుసుకోవాలి. దేవుని గొప్పతనం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుని అద్భుతం ఏంటో, దేవుడు మన కోసం ఏం చేశాడో, ఆయన కోసం మన కోసం ఏం త్యాగం చేశాడో, ఎంత ప్రేమతో దయ కలిగిన వాడో, కరుణ కలిగిన వాడో, జాలి కలిగిన వాడో, ఆ దేవుని గురించి మనం ఏం చేస్తున్నారంటే సంభాషిస్తూ ఉండాలి. కుటుంబంలో భార్య భర్త సంభాషించుకుంటుండాలి, స్నేహితులు సంభాషించుకోవాలి, సంఘంలో సంఘ సభ్యులు సంభాషించుకోవాలి, సేవకులు సంభాషించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటే సంభాషించుకోవాలి, ఆలోచించుకుంటుండాలి. వాక్యం సరిస్తూ ఉంది విధంగా. హల్లెలూయా. యేసు గురించి ఆలోచన, మన ఆలోచన ఏమంటారంటే యేసు గురించే ఆలోచన చేసుకుంటాలి. హల్లెలూయా. దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు అని ఒక ఏమంటారంటే ఏమన్నా పిల్లలు లేరయ్యా, పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను అంటారు. ఒకరినేమో దేని గురించి అంటే వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నానంటారు. అనారోగ్యంతో ఉంది, అనారోగ్యం ఎప్పుడు నయమవుతుందో దాని గురించి ఆలోచిస్తున్నానంటారు. ఇది చూస్తే పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంటే రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అయితే బైబిల్ తెలియపరుస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువు పొందుతాంటే లేచిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఏం సంభాషిస్తున్నారంటే యేసు గురించి సంభాషిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు యేసు గురించి మరి ఆలోచన అంతా కూడా యేసు గురించి మరి ఆలోచించుకుంటున్నారు. యేసు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. యేసు గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఉదయం అంతా కూడా